ఇచ్చింది రాస్తాం. సొల్యూషన్ గివెన్ a e power 7x plus b e power minus 7x y అనుకుందాం. సో ఇది మనం అనుకుంటున్నాం కాబట్టి గివెన్ అని రాయకుండా అజ్యూమ్ చేస్తున్నాం కాబట్టి లెట్ అని రాస్తాం. దీన్ని మనం ఈక్వేషన్ 1 అనుకుంటాం. యాజ్ యూజువల్ differentiate with respect to x on both sides. dy by dx equals to a की a ने e power 7x की e power 7x into 7. ఇక్కడ ముంగట ఏదైతే కోఎఫిషియంట్ ఉంటుందో అది వస్తుంది b into e power minus 7x into minus 7. రాసేసినాం. ఇంటూ చేసుకుందాం. dy by dx equals to a e power 7x 7 ముంగటికి ఇంటూ అయితే 7a వస్తుంది. ప్లస్ ఇంటూ మైనస్ దట్ ఈస్ మైనస్ 7 ఇంటూ డి ఈ పవర్ మైనస్ 7x. ఈ రెండిట్లో నుంచి 7 కామన్ తీద్దాం. మళ్ళా దీన్ని మనం అగైన్ డిఫరెన్షియేట్ with respect to x on b both sides. అది చేస్తే మనకి ఏమొస్తుంది, dy by dx ఉంది కదా, ఇది కాస్త ఏమవుతుంది d square y by dx square ఈక్వల్స్ టు 7 అనేది నంబర్ కాన్స్టెంట్ కాబట్టి అది కోఎఫిషియంట్ లో ఉంది కాబట్టి బయట అట్లనే రాస్తాం. 7 ఇంటూ a e power 7x కి a e power 7x into 7 మైనస్ b e power 7x కి ఇక్కడ కింద రాద్దాం మైనస్ b e power minus 7x into minus 7 స్క్వేర్ బ్రాకెట్ క్లోజ్. దీన్ని కాస్త నేను y డబల్ డాష్ అనుకుంటా. 7 ఇంటూ 7 ఇంటూ a 7a e power 7x మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 7b e power minus 7x. ఈ రెండిట్లో నుంచి మళ్ళా 7 బయటికి రాసేస్తాం. 7 7s of 49 into a e power 7x plus b e power minus 7x. ఇక్కడ దీన్నే ఇంటూ చేయలేం. ఈ రెండింటిని కలిపి బయటికి తెచ్చి దానికి దీనికి ఇంటూ చేసినాం. సో ఇది కాస్త మనకి ఎట్లుంది, ఈక్వేషన్ 1 లాగా ఉంది. సో y డబల్ డాష్ ఈక్వల్స్ టు 49 ఇంటూ y. అంతే కదా, y ఏముంది e power 7x ప్లస్ మిగతా ఇటు ఇంతే. మిగతా అన్ని ఇట్లనే ఈజీగా ఉంటాయి. కొన్ని లాగ్ వి ఉన్నాయి, చూద్దాం.